ఈ విధంగా ఆ అదితి గర్భంలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదా పద్మపాణి అయి సూక్ష్మ రూపం అంటే చిన్న కృష్ణుడు మాదిరి శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు. అందరికి చిరునవ్వు నవ్వుతూ అందరినీ చూశాడు. అందరూ పరమానంద భరితులైపోయినారు. శ్రీ మహావిష్ణువు ఆ వామనుడిగా పుట్టినటువంటి స్వరూపాన్ని చూసి ఇంకా వామనుడిగా వాళ్ళకి కనపడలేదు, విష్ణువుగానే కనపడుతున్నాడు. దర్శించి దేవతలందరూ కూడా స్తుతి చేశారు. కశ్యప ప్రజాపతి కూడా ఆ మహావిష్ణువును దర్శించుకుని నమస్కరించాడు. కొద్ది క్షణాలు అలా దర్శనమిచ్చి అందరికీ మాయ గమ్మినట్టుగా ఉన్నట్టుండి మళ్ళీ మామూలు పిల్లవాడైపోయినాడు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు అంటే పొట్టిగా ఉన్నాడు, మరుగుజ్జు అన్నమాట. ఆయన ఉపనయన సంస్కారానికి ఇంకా ఆయనకి జరగాల్సినటువంటి సంస్కారం ఉపనయనమే. బ్రాహ్మణుడిగా పుట్టాడు కాబట్టి ఆ ఉపనయన సంస్కారానికి యోగ్యుడిగా పుట్టాడంటే ఉపనయన సంస్కారం చేసుకోవాలి. ఇంకా ముందు పురుడు పూర్తి చేశారు. 10 రోజులైన తర్వాత పురుడు పూర్తి చేసేసి బారసాలు చేశారు. బారసాలు చేసిన తర్వాత ఎక్కువ రోజులేం లేదు, కొద్ది రోజుల్లోనే పెద్దోడు అయిపోయినాడు అనమాట. అంటే 7వ సంవత్సరం 8వ సంవత్సరం వయసులో ఉపనయనం చేస్తారు కదా, ఆ ఉపనయన యోగ్యుడిగా తయారైనాడు. సరే, కశ్యప ప్రజాపతి ఇంకా బిడ్డకు ఉపనయనం చేస్తామని చెప్పి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించి వామనునికి ఉపనయనం చేయాలా అని చెప్పి అందరినీ ఆహ్వానించాడు. చూడు, కశ్యప ప్రజాపతి ఎంత గొప్పవాడో. శ్రీ మహావిష్ణువుకు ఉపనయనం చేస్తున్నాడంటే ఈయన జన్మ ఎటువంటిదో కదా. అప్పుడు ఆ ఉపనయనానికి దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు అందరూ కూడా వచ్చారు ఆ ఉపనయనాన్ని చూడడానికి. వస్తే అందరికీ తెలుసు ఈయన విష్ణువు అని. ఆయన ఉపనయనం చేయించుకుంటున్నట్ట కూర్చోబెట్టి సంకల్పం చేసి ఉపనయనానికి సంస్కారం చేయడానికి మొదలుపెట్టారు. మొదలుపెడితే గాయత్రి మంత్రాన్ని సూర్య భగవానుడు ఉపదేశించాట ఆయనకు. సరే, మనమందరం కూడా గాయత్రి మంత్రం జపం చేసేది సూర్యుడిని చూస్తూ చేస్తామన్నమాట. సూర్యస్వరూపమే గాయత్రి కాబట్టి ఆ సూర్యుడే వచ్చి గాయత్రి ఉపదేశం చేశాట. సరే, యజ్ఞోపవీతాన్ని బృహస్పతి వేశాడు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రత్యముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః అని బృహస్పతుల వారు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు. మౌంజిని వాళ్ళ తండ్రి అయినటువంటి కశ్యపుడు కట్టాట. చూడండి, ఆయన ఆ శ్రీమన్నారాయణుడు అంటే అందరికీ కూడా ఆరాధ్య దైవుడు కాబట్టి అందరూ తలా ఒక దీన్ని చేస్తున్నారు. ఆ అదృష్టానికి పాత్రులవుతున్నారు అందరూ కూడా. కశ్యప ప్రజాపతి మౌంజి కట్టాడు. మౌంజి అంటే మొలత్రాడు మాదిరి ముంజదర్భ అని ఉంటుంది. ముంజదర్భతో పేడినటువంటి ముప్పురిగా పేడినటువంటి ఒక తాడు రక్షణ కోసంగా ఆ నడువు కడతారనమాట. దాన్ని మౌంజి అంటారు. ఆ మౌంజిని కశ్యప ప్రజాపతి ధరింపజేసేట. సరే, కౌపీనం. కౌపీనం అంటే గోచి. ఉపనయనం అయినప్పటి నుంచి గోచి పెట్టుకోవాలన్నమాట. ఆ గోచి అదితి వాళ్ళమ్మ పెట్టిందట కౌపీనాన్ని. జింక చర్మం. జింక చర్మాన్ని ధరించాలి. మామూలుగా జింక చర్మాన్ని అయితే శరీరం మీద ధరించాలి. అంత జింక చర్మం దొరకినప్పుడు కొంచెమైనా ఆ యజ్ఞోపవీతంలో కట్టుకొని ఉండాలన్నమాట జింక చర్మం. ఆ జింక చర్మాన్ని ఎందుకయ్యా జింక చర్మాన్ని కట్టుకుంటారు అని అంటే, ఆ జింక యొక్క చర్మము మనం వేదాధ్యయనం చేసిన తర్వాత, ఇప్పుడు ఉపనయన సంస్కారం ఎందుకు చేస్తున్నారు? వేదం చదువుకోవడానికి. వేదం చదివిన తర్వాత, అభ్యసించిన తర్వాత ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఎవరు ఏ ప్రయోగాలు చేసినా కూడా మనకు రాకుండా అడ్డగించేటువంటి శక్తి ఈ జింక చర్మానికి ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడు యజ్ఞోపవీతంలో జింక చర్మం ధరించి ఉండాలి, లేకపోతే జింక చర్మం మన దగ్గర ఉండాలి. జింకకు ఆ శక్తి ఎలా వచ్చింది అని చెప్పి,
జింకకు ఆ శక్తి ఎలా వచ్చింది అంటే, ఒకానొకసారి ఈశ్వరుడి మీద ఋష్యాదులందరూ ప్రయోగం చేశారు. ఈశ్వరుడి మీద ఎందుకు ప్రయోగం చేశారు అంటే, ఈయన ఒకసారి ఆ ఈశ్వరుడు పోతుంటే ఋషీశ్వరుల భార్యలందరూ కూడా ఆ ఈశ్వరుడి మీద వ్యామోహంతో ఆయనతో కూడా వెళ్ళిపోతున్నారు అన్నమాట. అంత అందగాడు ఈశ్వరుడు అంటే, ఏం బూడిద పూసుకొని ఈ గజ చర్మం ధరించి అట్టుండడు. ఆయన యొక్క సౌందర్యాన్ని దర్శించేటువంటి ప్రాప్తం ఆ ఋషి కాంతలకు ఉండిందనమాట. అలా కనపడ్డాడు ఆయన కూడా వెళ్ళిపోతుంటే ఈ పరపురుషుడితో కూడా ఈ యొక్క ఈశ్వరుడు మా వాళ్ళని ఆ విధంగా ఆకర్షించి తీసుకెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పే క్రోధంతో ఈ బ్రాహ్మణులందరూ కూడా, అంటే ఆయన ఎందుకు అలా కనపడ్డాడు, ఎందుకు వీళ్ళని ఆకర్షించాడంటే వీళ్ళలో ఉండేటువంటి క్రోధాన్ని బయటికి తీసుకురావడానికి. ఋష్యాదులు అంటే కామక్రోధ మదమాశ్చర్యాదులు జయించుండాలి కదా. వీళ్ళు ఏమాత్రం జయించున్నారో చూద్దాము, మేము పెద్ద ఋషులము, గడ్డాలు పెంచుకొని ఉన్నాము, మేము కామక్రోధాదులన్నీ జయించామన్నారు కదా. అది పరీక్షించడానికి ఈశ్వరుడు అలా వచ్చాడు. కామాన్ని పరీక్షించాడు. భార్యను వేరే వాడు తీసుకోపోతున్నాడంటే ఆ భార్య మీద ఉండే వ్యామోహము కామము వీళ్ళకి తగ్గల. సరే, వేరే వాడు తీసుకెళ్తున్నాడు, వాళ్ళతో కూడా వెళ్ళిపోతున్నారంటే క్రోధం తగ్గల, కోపం. ఆ కామ క్రోధాలకు వశులైనటువంటి ఆ ఋష్యాదులు తాము అభ్యసించినటువంటి వేదాన్నంతా కూడా వ్యర్థం చేస్తూ వాళ్ళు నేర్చుకున్న మంత్రాలన్నీ కూడా ప్రయోగం చేసి, భయంకరమైనటువంటి ప్రయోగ మంత్రాలన్నీ కూడా ఉపయోగించి ఆ ప్రయోగాలన్నింటినీ ఒక జింకగా తయారు చేశారు. ఒక జింకలో ఆవహించేటట్టు చేశారు. ఆ జింకను ప్రయోగించారు ఆయన మీద. జింకను ఎందుకు ప్రయోగించారంటే, ఆ జింక అమిత వేగంగా పోయేటువంటి ఆ జింక ఎంత వేగంగా పోతుంటే శరం, ఒక బాణాన్ని వదిలిపెడితే బాణానికంటే వేగంగా పోతుంది అన్నమాట జింక. అందుకనే అంత వేగంగా పోయే వస్తువు కాబట్టే వాయుదేవుడు తనకు వాహనంగా జింకను పెట్టుకున్నాడు. ఆ జింకలో ప్రవేశింపజేసి ఆ జింకను ఈశ్వరుడి మీద ప్రయోగించారు. అంటే ఎలా చెప్పాలి మీకు ఈ పరిస్థితుల్లో బాగా అర్థమయ్యేటట్టు అంటే, మానవ బాంబు అంటారు చూడండి, అదైతే ఇప్పుడు పరిస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. మానవ బాంబు అంటే ఒక మానవుడికి ఎవరో ఒకరికి బాంబులన్నీ కూడా వాళ్ళకి అమర్చేసి వీళ్ళని పంపిస్తారనమాట. అక్కడికి పోగానే అవన్నీ వేలిపోతాయి. తను కూడా మరణిస్తాడు, ఎవరైనా పురుషుడు కానీ స్త్రీ కానీ. అక్కడ అటువంటి మానవ బాంబు అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఇది కూడా అదే. ఆ జింక మీద వాళ్ళు మంత్రాలన్నీ కూడా ప్రయోగించి, ఇప్పుడైతే యంత్రాల ద్వారా బాంబులు పెట్టారు, వాళ్ళు మంత్రాల ద్వారానే పెట్టారనమాట. రిమోట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. జింక అక్కడికి పోగానే అభిమంత్రించారంటే అక్కడ ఈశ్వరుడు అయిపోతాడు అనమాట. చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటాడు ఈశ్వరుడు వీళ్ళ ప్రయోగాలు చూసి. కాబట్టి అటువంటి జింకను తయారు చేసి, జింకను వాడుకున్నారు వాళ్ళు, వేగంగా పోయే జంతువు కాబట్టి. ఆ జింకలో ఈ మంత్రాలన్నీ కూడా ప్రయోగం చేసి ఆ జింకను ప్రయోగించారు. జింక వేగంగా పోయింది ఆయన దగ్గరకు. జింకను పట్టుకున్నాడు ఆయన. అది పేర్ల ఏమంటే ఈ మంత్రాలు ప్రయోగం చేయలే. ఆయన ఏం చేస్తాయి, నదీనాం సాగరోగతి, నదులన్నీ పోయి సముద్రంలో కలిస్తే ఇవి దాంట్లో కలిసిపోతాయి, కానీ సముద్రుడికి ఏమవుతుంది, ఏం కాదు కదా. అట్లా మంత్రాలన్నీ కూడా 7 కోట్ల మహామంత్రాలు ఈశ్వరులో నుంచి వచ్చినవి. నీ విద్య ప్రారంభించేటప్పుడు ఏ పదంతో ప్రారంభిస్తాం మనం? ఓ నమః శివాయ అంటే ఓ నమః శివాయ. ఓ నమః శివాయ అని నువ్వు ప్రారంభించిన విద్య ఆయనదైతే దాంట్లో నుంచి వచ్చినవే కదా ఈ విద్యలన్నీ కూడా. ఇప్పుడు ఆయన మీద ప్రయోగిస్తే ఆయన ఏం చేస్తాయి? కాబట్టి ఆ జింకను ఆయన పట్టుకొని ఆశీర్వదించి గమ్మున చేతిలో పట్టుకున్నాడు. అందుకే మీరు చూడండి, ఈశ్వరుడి చేతిలో జింక్ ఉంటుంది. జింక్ ఎందుకుందనే విషయం ఎవరికి తెలియదు. ఆ జింకే ఇదన్నమాట. అప్పటి నుంచి ఆ జింకను ఆయన చేతిలో పట్టుకొని ఆ జింకకు ఒక వరం ఇచ్చాడనమాట. నువ్వు ఈ మంత్రాలన్నీ కూడా నీలో ధరించున్నావు కాబట్టి, బాగా అర్థం చేసుకోండి, నీలో ఈ మంత్రాలన్నీ కూడా నీలో కేంద్రీకృతం అయిపోయి ఉన్నాయి కాబట్టి
నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటావో వాళ్ళ మీద ఎవరు ఏ ప్రయోగం చేసినా కానీ ఆ ప్రయోగాలు నిష్ఫలమైపోతాయని చెప్పాడు. ఈశ్వరుడి చేతిలో జింక్ ఉంది. ఇప్పుడు ఎవరు ఈశ్వరుడి మీద ప్రయోగం చేసినా కానీ ఆయన ఏం చేయలేమన్నమాట. అంటే ఏమైనా అన్ని మంత్రాలు వాళ్ళు దాంట్లో పెట్టున్నారనమాట. అందువల్ల జింకకు ఆ శక్తి వచ్చింది కాబట్టి ఈశ్వరుని ఎవరేం చేయలేరు. అంతకుముందే ఏం చేయలేకపోయినారు, జింకను ధరించాడు కాబట్టి ఇంకేం చేయలేరు, అన్ని మంత్రాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి. అందువల్ల యజ్ఞోపవీత ధారణ చేసిన తర్వాత ప్రతి బ్రాహ్మణుడు కూడా జింక చర్మాన్ని ధరిస్తారు. జింక చర్మం అంటే ఆ శక్తి, ఆ జింకను మనం ధరించలేం కాబట్టి కొద్దిగా జింక చర్మాన్ని ధరిస్తాం. అసలు మామూలుగా కానీ అయితే జింకను సంహరించి జింక చర్మం తీసుకుని వచ్చి ధరించమనే శాస్త్రం లేదు. జింకలో ఉండేటువంటి ఒక్క వెంట్రుక, అది కూడా చర్మమే, చర్మంలో నుంచి పుట్టినటువంటి వెంట్రుక, అది ధరించిన జింకను హింసపరచకుండా జింకలో ఉండేటువంటి ఏ అవయవాన్ని, ఏ యొక్క వెంట్రుకను మనం ధరించినా కూడా మనకు ఎలాంటి దుష్ట శక్తుల వల్ల, ప్రయోగాల వల్ల భయం ఉండదు అని నిర్ణయం అన్నమాట. అందువల్ల శ్రీ మహావిష్ణువుకు కూడా జింక చర్మాన్ని భూదేవి తెచ్చిచ్చిందట. అంటే ఉపనయనం చేసి ఇంకా వేదం చదువుకుంటున్నాడు కాబట్టి. తర్వాత దండం, ఆ ఉపనయన వటువు దండాన్ని ధరిస్తాడు. దండం అంటే కర్ర. ఆ దండం పాలాశదండ పరిధానశాటి. పాలాశదండం అంటే మోదుగా ఆ వృక్షంలో నుంచి వచ్చినటువంటి ఒక దాన్ని కర్రను పెడతారు. ఆ మోదుగ చెట్టుతో వచ్చినటువంటిది. ఎందువల్ల అంటే ఆ మోదుగ వృక్షము అమృతంలో నుంచి పుట్టిందనమాట. అమృత వృక్షం కాబట్టి అమృతం, దేవతలు అమృతం తాగేటప్పుడు ఒక్క బొట్టు కింద పడితే ఆ బొట్టులో నుంచి మోదుగ వృక్షం వచ్చిందట. అమృత కిరణుడు చంద్రుడు కాబట్టి దానికి అధిపతి చంద్రుడు. అందువల్లే మనం హోమం చేసేటప్పుడు కూడా చంద్రుడికి హోమం చేసేటప్పుడు మోదుగు పుల్లలు హోమం చేస్తారు. ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమ వృష్ణియం భవాజస్య సంగతే అని చెప్పి చంద్రప్రీతిగా మోదుగు సమితులు హోమం చేస్తారు. ఆ మోదుగను, అమృత సంభవమైనటువంటి వృక్షం యొక్క శాఖను ఇక్కడ దండంగా ధరిస్తున్నాడు. ఆ దండాన్ని చంద్రుడు తెచ్చిచ్చాట. గొడుగు వేసుకుంటాడు. ఆ గొడుగును ఆకాశరాజు తెచ్చిచ్చాట. గొడుగును ఆకాశాధిపతి. కమండలాన్ని బ్రహ్మించాడు. ఇదే పెద్ద ఆయుధం. ఏమంటే చూడండి, అందరు దేవుళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి. విష్ణువు చేతిలో ఉంటుంది, శివుడి చేతిలో ఉంటుంది. బ్రహ్మ చేతిలో ఆయుధం ఉండదు. బ్రహ్మ చేతిలో ఏం ఆయుధం ఉంటుందంటే కమండలం, జలం ఉండే కమండలము, జపమాల ఉంటాయి. బ్రాహ్మణుడి యొక్క ఆయుధాలు కూడా అవే. బ్రాహ్మణుడికి ఏందయ్యా అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి బ్రాహ్మణుడు ఏ ఆయుధం ధరించాలి అంటే కమండలం ధరిస్తే చాలు. ఆ కమండలంలో ఉండే జలాన్ని కానీ అభిమంత్రించి ఎదుటి వాడి మీద కానీ చలితే వాడు అక్కడే మరణిస్తాడనమాట. అంత ప్రభావం ఉంది ఆ జలానికి. ఆ కమండలాన్ని, మంత్ర జలాన్ని పట్టుకొని ఉండేదానికి ఉపయోగించేటువంటి ఆ కమండలాన్ని బ్రహ్మదేవుడు తెచ్చిచ్చాట. జపమాల సరస్వతి ఇచ్చిందట. జపమాల సరస్వతి ఎందుకు ఇచ్చిందంటే అన్ని విద్యలు సరస్వతిలో ఉంటాయి కదా. అన్ని మంత్రాలు ఏ మంత్రం జపం చేసినా సిద్ధిస్తుంది కాబట్టి, ఆ సరస్వతి అనుగ్రహం కాబట్టి ఆయనకు జపమాల సరస్వతీదేవి తెచ్చి ఇచ్చిందట. దర్భలు ఏమంటే సప్త ఋషులు తెచ్చి ఇచ్చారట. దర్భలు ఎప్పుడు దర్భ ధరించి ఉండాలి బ్రాహ్మణుడు. దర్భాంధారయ బాణ అని చెప్తుంటారు కానీ ఆ సందర్భంలో ధరిస్తారు. కానీ ఎప్పుడు దర్భలు, ఈ వేదం చదువుకున్న బ్రాహ్మణుడు దర్భలు ధరించాలి. అందుకే మౌంజీ కట్టుకునేది కూడా అందుకే. ముంజ దర్భ వేరు, ఈ దర్భ వేరు తెచ్చిచ్చాడు. భిక్షాపాత్ర కుబేరుడు తెచ్చిచ్చాట. మనం మామూలుగా ఒడిగైనప్పుడు భిక్షాపాత్ర తెస్తారు కదా, భిక్ష బియ్యం గిన్నె అంటారు మన వాళ్ళు. అది కుబేరుడు తెచ్చిచ్చాట. మామూలుగా భిక్షాటం చేసేది దేనికి? ఏమీ లేదయా బీదవాడిని ఏదో ఒకటి భిక్షం పెట్టండి అని భిక్షం చేస్తాం. కుబేరుడే తెచ్చిచ్చాడంటే కుబేరుడు నవనిధులకు అధిపతి అన్నమాట. నవనిధులకు అధిపతి అయినటువంటి వాడే భిక్షాపాత్ర ఇచ్చాడంటే ఆలోచించండి. ఆ నవనిధులు కూడా ఈయన స్వాధీనంలో ఉన్నాయని అర్థం. తర్వాత మొట్టమొదట ఉపనయనం అయిపోయింది. వీళ్ళందరి సమక్షంలో ఉపనయనం అయిపోయింది. అందరూ కూడా ఆయన ఆశీర్వాదం చేశారు.
అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి సోమ ఆయుష్మాన్ సమోషధిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి యజ్ఞ ఆయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణైరాయుష్మంతస్తేన త్వాయుషాయుష్మంతం కరోమి దేవా ఆయుష్మంతస్తే అమృతేనాయుష్మంతస్తే రత్వాయుషాయుష్మంతం కరోమి అని దేవతలందరూ కూడా ఆ వటువును ఆశీర్వదించారు. అప్పుడిన భవతి భిక్షాందేహి అని అడుగుతున్నాడు. మొట్టమొదట ఆయన భిక్షాపాత్ర పట్టుకుని, వామనుడు పొట్టిగా ఉన్నాడు, ఉపనయనం చేసుకో ఉన్నాడు, ఆయన దండాన్ని ధరించి గొడుగు ధరించి ఇవన్నీ ధరించి భవతి భిక్షాందేహి అన్నాడు. అనంగానే పార్వతీదేవి ప్రత్యక్షమైంది, అన్నపూర్ణాదేవి అని. మొట్టమొదట భిక్షము పార్వతీదేవి పెట్టిందట స్వామివారికి, శ్రీ మహావిష్ణువుకు, వామనావతారంలో ఉండేటువంటి ఆయనకు పెట్టిన తర్వాత ఋషీశ్వరులందరూ కూడా అందరూ ఆశీర్వచనాలు చేశారు. తర్వాత భిక్ష పెట్టాల్సిన అందరూ పెట్టారు, ఋషీశ్వరులందరూ కూడా ఆశీర్వచనాలు చేశారు. తర్వాత అగ్ని కార్యం ఆచరించాట. అగ్ని కార్యము అని చేస్తారన్నమాట, హోమం చేస్తాడు ఆయన. ఆ బ్రహ్మచారిగా ఉండేటువంటి వాడికి ఒక ప్రత్యేకమైన అగ్నిహోత్రం చేస్తాడు, దాన్ని అగ్ని కార్యము అంటారు. ఆ అగ్ని కార్యాన్ని ఆచరించాడు వామనుడు. చూడు, యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపమే ఆయన. వరాహస్వామి దగ్గర మనం తెలుసుకున్నాం, యజ్ఞంలో ఉండేటువంటి అన్ని వస్తువులన్నీ కూడా ఆయన అవయవాలన్నీ. ఆయనే ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు అనమాట. యజ్ఞం అంటే హోమం, అగ్ని కార్యం చేస్తున్నాడు, బ్రహ్మచారి కాబట్టి చేశాడు. తర్వాత అంతా అయిపోయింది, అందరూ భోజనాలు చేశారు. ఆ కశ్యప ప్రజాపతి యొక్క ఉపనయనాన్ని వైభవంగా ఆచరించిన తర్వాత అందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటుంటే దేశ దేశాల నుంచి కూడా బ్రాహ్మణులు వచ్చున్నారు. దేశ దేశాల నుంచి వచ్చే బ్రాహ్మణులందరినీ కూడా చూసి వామనుడు అడిగాట, మీరు చాలా చోట్ల తిరుగుతారు కదా, చాలా చోట్ల తిరుగుతున్నప్పుడు మనం బ్రాహ్మణులం కదా, బ్రాహ్మణులు అంటే మనం ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం కదా, ఏం దానం చేస్తారా, ఏం ధర్మం చేస్తారా అని చెప్పి మనం ఎదురు చూస్తుంటాం కదా. కాబట్టి బాగా దాన ధర్మాలు చేసే రాజు ఎవరున్నా ఉన్నాడా అని అడిగాడు. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మేము ఎన్నో చోట్ల పోయినాం, ఎక్కడో చూసాం, కానీ బలిచక్రవర్తి దాన ధర్మాలు చేసినట్టు ఎవరూ చేయడం లేదయ్యా. అసలు ఈ కృతయుగంలో బలిచక్రవర్తిని మించిన వాడే లేడు. బ్రహ్మాండమైనటువంటి దాన ధర్మాలు చేస్తున్నాడు ఆయన. ఎంత దాన ధర్మాలు చేస్తారంటే మనం కోరుకున్నటువంటిది అక్కడ తీరదు అనేటువంటి ఆలోచన మనకు అవసరం లే, మనం ఏమడిగినా ఇస్తాడు అని చెప్పి. ఓహో అట్లా, అంత గొప్పవాడా? అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన అన్నాడు. ఏం చేస్తున్నాడంటే, నర్మదా నదీ తీరంలో ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి మేము కూడా వెళ్ళాలి, ముందు ఈ ఉపనయనం చూసుకొని పోదామని వచ్చాము, కాబట్టి ఆ యజ్ఞానికి మేము బయలుదేరుతున్నాము అన్నాడు. అడ్డారు వాడి ఆ బ్రాహ్మణుడు. అప్పుడు వామనుడు ఏమంటే, నేను కూడా వస్తాను, నేను కూడా యజ్ఞం చూడాలని చాలా కోరిక, ఇప్పుడే కదా ఉపనయనం అయింది నాకు, ఒక్కసారి చిన్నవాడిని కదా, అటువంటి చూస్తే నాకు అలవాటు అవుతుంటుంది, చూస్తానని చెప్పాడు. సరే రా నాయన పోదాం, దానికి ఏముంది, అందరం పోతున్నాం కదా అని చెప్పి అన్న తర్వాత వాళ్ళతో పాటు బయలుదేరి ఈ వామనుడు పొట్టి ఆయన అనమాట. బయలుదేరి చూసేదానికి ఎట్టున్నాడంటే అమితమైన అందంగా ఉన్నాడు, మట్టసంగా ఉన్నాడు, మనిషి కళకళలాడిపోతున్నాడు. అటువంటి అందమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు బయలుదేరి వీళ్ళతో కూడా అక్కడ యాగశాలకు బయలుదేరాడు, బలిచక్రవర్తి యొక్క యాగానికి. అక్కడ నర్మదా నదీ తీరం చేరారు. నర్మదా నదీ తీరానికి ఉత్తర భాగంలో ఈ యజ్ఞం జరుగుతుందన్నమాట. వెళ్ళాడు, ఆ యాగశాలంతా చూశాడు. ఆ యాగశాలంతా చూస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఋషీశ్వరులందరూ కూర్చొని ఉన్నాడు. నేరుగా యాగశాల లేకపోయి అలా చూశాడు అనమాట. ఈ ఋష్యాదులందరూ కూడా తల ఎత్తి చూస్తున్నారు. అబ్బా, మహానుభావుడు ఎవరైనా, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఈయన సాక్షాత్తు విష్ణువయ్యన్నా అయి ఉంటాడు, శివుడన్నా అయి ఉంటాడు, బ్రహ్మదేవుడన్నా అయి ఉంటాడు, కానీ ఇంకెవ్వరికి ఈ తేజస్సు లేదు, ఈ కళ లేదని చెప్పి అనుకుంటున్నారు.
వాళ్ళతో కొంతమందితో మాట్లాడాడు. ఆ సభలో జరిగే విషయాలు తెలుసుకున్నాడు. వాళ్ళందరితో అలా హాస్యంగా నవ్వుతూ, తర్వాత కొంత వేదాలు చర్చిస్తూ, సందేహాలు అడుగుతూ ఆ సభా మండపంలో అంతా ఉన్నాడు. ఇంతలో అక్కడ బలిచక్రవర్తి వచ్చాడనమాట. ఆ బలిచక్రవర్తి వచ్చేటోటికి ఆయనే బలిచక్రవర్తి, ఏనే యజ్ఞం చేయించేది యజమాని ఆయనేనని చెప్పారు. నేరుగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బలిచక్రవర్తి ఆయన ఛాయ చూస్తే దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు వామనుడు. పోంగానే ఏం చెప్పాడంటే, కొత్తగా ఉపనయనమైన వాడు కదా, ఆశీర్వచనం చేయాలి కదా, బ్రాహ్మణుడి లక్షణం అదే కదా. నేరుగా పోంగానే దర్భలు అక్షతలు చేత్తో ధరించి వెంటనే ఆ బలిచక్రవర్తిని చూచి చెప్తున్నట్ట, మహారాజా బలిచక్రవర్తి, నీకు శుభమగుగాక, నీకు స్వస్తి కలుగ్గాక, నీకు ఎల్లప్పుడూ క్షేమము కలుగ్గాక అని చెప్పి ఆశీర్వదించాడు. ఆశీర్వదించేటోటికి ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి ఏం చెప్పాడంటే, రాక్షస సార్వభౌమ, నీకు ఎల్లప్పుడూ శుభములు కలుగ్గాక అని ఆశీర్వదించాడు. పరమానంద భరితుడైనాడు బలిచక్రవర్తి. ఈయన చూస్తేనే అంత ఆనందంగా ఉంది బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువే కదా, ఆయన చేసే యజ్ఞం ఫలిస్తేనే కదా మహానుభావుడు అక్కడ అడుగు పెట్టాడు అనుకుని వెంటనే బలిచక్రవర్తి ఆ కొత్తగా వచ్చాడు ఈ అబ్బాయి కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు అని చెప్పంగానే వెంటనే వింధ్యావళిని పిలిచాడు. వింధ్యావళి అంటే ఆయన భార్య, బలిచక్రవర్తి భార్య. రమ్మని చెప్పి ఆమె బంగారు చెంబుతో నీళ్లు తీసుకువచ్చింది. నీళ్లు తీసుకువచ్చిన తర్వాత ఆయన అర్ఘ్యపాద్యాది విధులు పూజించాడు. అంటే ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు పైన చల్లుకున్నట్ట. చల్లుకొని గంధ పుష్పాక్షతలతో ఆయన యొక్క పాదాలను అర్చించాడు. అర్చించి ఆయనకు ఉచితాసనం ఇచ్చాడు. ఉచితాసనం మీద ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, నాయన, దివ్య తేజస్తో వెలిగిపోతున్న మహానుభావుడి నువ్వు, నీ పేరేమిటి, ఎవరి పిల్లవాడివి నువ్వు, తర్వాత మీ చోటు, మీరుండే ఊరెక్కడ, మీరు వచ్చినందువల్ల మా యజ్ఞం సఫలం అయిపోయింది కాబట్టి మీ వృత్తాంతం చెప్పవలసింది, ఎవరు నాయన, ఏం పని మీద వచ్చావు, ఏమన్నా కోరికతో వచ్చావా ఏమిటి అని అడిగాడు ఆయన. అడిగితే ఎక్కడుంటానని చెప్పేది, అన్ని చోట్లు నావే, అంటే ఒక చోట ఉండను, నేను తిరుగుతూ ఉంటాను, అన్ని విద్యలు నేర్చుకున్నాను, నాకు రాని విద్య లేదు, నేను ఎవరిని అంటే అందరి బంధువుని, ఎవరి వాడివి అంటే అందరి వాడిని అన్నీ చెప్పాడు కానీ పేరు చెప్పలే. పేరు చెప్పకూడదు అనమాట. అందువల్ల చెప్పలే. చెప్పకుండా నేను ఒంటరి వాడిని, నాకేం అవసరం లేదు, మీరేదో అడిగారు కదా ఏం కావాలి నీకు, ఏం కావాలన్నా ఇస్తానని చెప్పారు కదా, కానీ ఏం కావాలని ఇస్తానని ఆయన అన్నాడంటే, ఎవరు, బలిచక్రవర్తి, నీకేం కావాలన్నా ఆయన, వస్త్రాలు కావాలన్నా, బంగారం కావాలన్నా, లేకపోతే అటవీ సంపద, మీరు ఋషులు కదా, తపస్సు చేసుకోవడానికి ఒక అడవి కావాలన్నా, లేకపోతే ఆవులు కావాలా, గుర్రాలు కావాలా, రత్నాలు కావాలా, ఏం కావాలన్నా ఇస్తానని చెప్పమన్నాడు. నాకేం అవసరం లేదు, నాకెవ్వరు లేరు, అందరూ నా వాళ్ళే, నేనంతా ఎత్తుకోపోయేదేం కాదు, నాకేం అవసరం లేదు, 3 అడుగులు భూమి ఇస్తే చాలన్నాడు. 3 అడుగుల భూమి ఎందుకు అడిగాడంటే, ఈయన పొట్టివాడు కదా, ఈయన ఉండేదే 3 అడుగులు 2.5 అడుగు ఉన్నాడు ఎత్తు. ఈ భూమి అంతా మీదే కదా, త్రిలోకాలు మీరు పరిపాలిస్తున్నారు కదా, మీ స్వాధీనంలో ఉంది కదా భూమి అంతా, నాకు 3 అడుగుల భూమి కానిస్తే నేను కూర్చోవడానికి పండుకోవడానికి సరిపోతుంది. అది నాదిగా ఉండాలి. ఎందువల్లంటే అంతా మీ ఆస్తిలో మేము పెరగడం కాదు, నా సొంత ఆస్తిగా ఉండాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. నాకు 3 అడుగుల భూమి కానిస్తే దాన్ని నా సొంతంగా చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని నా ఆస్తి అని చెప్పి నాకు పెట్టుకోవాలని కోరిక ఉంది. స్వార్జితమైనటువంటిది నా సొంతం అనిపించుకోవాలని నా కోరిక ఉంది. ఒక 3 అడుగులు స్థలం అన్నాడు. 3 అడుగుల స్థలం అంటే ఆయన పెద్ద అడుగులు అనుకోండి, ఓరమంటే ఒక 10 అంకణాల స్థలం వస్తుంది. ఇప్పుడు మన అడుగు అంటే చిన్న అడుగు అనుకో, ఆయన పెద్ద అడుగులు కదా అప్పుడు, కాబట్టి ఒక 10-15 అంకణాల స్థలం అనుకోండి ఇస్తే నేనేదో చిన్న ఇల్లు కట్టుకొని నా పాటికి నేను ఉంటానయ్యా, అది చాలు నాకు అని చెప్పి అన్నాడు.
అప్పుడు ఆయన అన్నాడు, నాయన పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న కోరికలు కోరకూడదు, నువ్వు చాలా తక్కువ కోరిక కోరావే, 3 అడుగుల స్థలం అదేం గొప్ప కాదు, ఇస్తాను, ఇంకేమైనా కోరుకో అన్నాడు. ఇంకేమొద్దు, నాకు ఆ 3 అడుగులు ఇస్తే చాలని. అప్పుడు శుక్రాచార్యులు వచ్చాడు అక్కడికి. బలిచక్రవర్తి, తొందరపడుతున్నావు, ఏదో జరుగుతుంది ఇక్కడ. నా చరిత్రలో నేను ఎప్పుడూ 3 అడుగులు భూమి అడిగిన బ్రాహ్మణుడిని నేను చూడలేదు. ఈయన 3 అడుగులు అడిగేది ఏంది, నువ్వు ఇస్తానడం ఏంది, అసలు 3 అడుగులు ఏంది, ఒక రాజ్యం అడగాలి, ఏదన్నా అడగాల. ఈ 3 అడుగులు అడగడం అనేటువంటిది నాకు ఏదో సందేహంగా ఉంది, ఏదో మోసం ఉంది దీంట్లో. ఆ వచ్చిన వాడు మామూలు బ్రాహ్మణుడు కాదు, ఏదో నీ మీద కుట్రతో వచ్చినటువంటి బ్రాహ్మణుడిగా ఉన్నాడు, నాకు చూడ అనుమానంగా ఉంది, నువ్వు ఈయనని చెప్పు అన్నాడు. ఈయనేమన్నాడంటే 3 అడుగులు ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పిన పాటు శుక్రాచార్యులు వచ్చి ఇవ్వనని చెప్పు అన్నాడు. నేను మాట తప్పను, ఎటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడికి మాట ఇచ్చాను, నేను ఇవ్వాల్సిందే అన్నాడు ఈయన. అప్పుడు శుక్రాచార్యులు చెప్తున్నాడు, చెప్తే చెప్పావు లేవయ్యా, కొన్ని సందర్భాల్లో మాట చెప్పినా కానీ అబద్ధాలు చెప్పొచ్చు, కొన్ని సందర్భాల్లో అబద్ధం అయిపోతుంది కదా, నేను మాట తప్పిపోతుంది కదా అంటే, కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పొచ్చు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు వంకవచ్చును అఘము పొందడదిపా, వంకవచ్చు నఘము పొందడదిపా అన్నాడు. ఆడవాళ్ళ విషయంలో కొంత అబద్ధం చెప్పొచ్చు, ఏమంటే ఆడవాళ్ళు మాట మీద ఉండరు కాబట్టి ఉండే విషయాలన్నీ వాళ్ళకి చెప్పితే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేస్తారని కొంచెం అబద్ధం. ఎంత ఉందయ్యా నీ దగ్గర డబ్బులు అంటే, నా దగ్గర ఏముందిలే, ఒక 10 లక్షలు ఉందని చెప్తాం, ఒక 50 లక్షలు ఉంటుంది వాడి దగ్గర. ఏమంటే మా ఆయన దగ్గర 50 లక్షలు ఉంది, మా దగ్గర అది ఉంది, ఊళ్ళంతా చెప్పేస్తారనమాట. అందుకని ఆడవాళ్ళ నోట్లో దాగదు కాబట్టి ఆడవాళ్ళకి రహస్యాలు చెప్పకూడదు, కొంచెం వాళ్ళతో అబద్ధం చెప్పినా తప్పు లేదు. వివాహ విషయాల్లో కూడా కొన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్తే ఏం కాదు, మంచి జరుగుతుంది కాబట్టి అన్నాడు. ప్రాణవిత్త మానభంగమందు, ప్రాణం పోయే సమయంలో, శీలం పోయే సమయంలో, తర్వాత డబ్బంతా నశించిపోయే సమయంలో అబద్ధం చెప్పచ్చు. ఇప్పుడు ఈయన 3 అడుగులు అడిగినప్పుడు ఆ 3 అడుగులు ఎందుకు అడిగాడు అంటే, నీ సర్వస్వాన్ని ఆయన స్వాధీనం చేసుకోవడానికి అడిగినట్టున్నాడు. నాకు చూడ, నీ సర్వస్వాన్ని, నీ రాజ్యాన్ని అంతా కోల్పోయేటువంటి ఈ పరిస్థితుల్లో నువ్వు ఆ 3 అడుగులు ఇవ్వనని చెప్పినందువల్ల తప్పు లేదు, ఇస్తానని చెప్పి ఇవ్వనని చెప్పినా తప్పే, దానివల్ల దోషం రాదని చెప్పాడు. చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు, భయపడినటువంటి బ్రాహ్మణుని రక్షించే సమయంలో, తర్వాత గోవులను రక్షించే సమయంలో అబద్ధం చెప్పొచ్చయ్యా, దానివల్ల పాపం రాదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి నేను ఇవ్వనని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన, నువ్వు అనవసరంగా ఆయనతో పెట్టుకోబాకని చెప్పి శుక్రాచార్యులు గురువు కాబట్టి చెప్పాడు. చెప్తే ఈయన ఒప్పుకోలే, నేను ఏమైనా అయిపోని గురువర్య ఇవ్వాల్సిందేనన్నాడు. ఇవ్వాల్సిందేనంటే నీ రాజ్యం అంతా కోల్పోతావు, సర్వనాశనం అయిపోతావు అని చెప్పాడు శుక్రాచార్యులు. అయినా కారే రాజులు, రాజ్యములు కలుగవే, ఎంతోమంది రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళేం మూట కట్టుకొని పోయినారు ఇదంతాను, కాబట్టి నేను ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. శుక్రాచార్యులు ఎంత చెప్పినా వినలేదు. ఆ వటువును చూస్తే ఆ ఆకర్షణ అట్టుందనమాట, ఆయనకి ఇవ్వాలనిపిస్తుంది. ఏమడిగాడు ఆ బిడ్డ, 3 అడుగులు చోటు అడిగాడు, ఇచ్చేదానికి కింద ఆయన అడ్డం కొడతావు అని చెప్పి శుక్రాచార్యుని దబాయించేసాడు. శుక్రాచార్యులకి సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది, ఇదేదో జరుగుతున్నదని. కానీ ఈయన వినలేదు. వినకుండా ఇట్లా పట్టాడు ఆయన, ఎవరు ఇస్తావా ఇవ్వాలి. అప్పుడు అంటున్నాడు, ఆదిన్ శ్రీ సతి కొప్పుపై, ఆయన శ్రీ మహావిష్ణువు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, 3 అడుగులు దానం ఇస్తున్నా అని చెప్పేస్తున్నావు, నిన్ను మొత్తం లాగేస్తాడు ఆయన అని చెప్పి శుక్రాచార్యులు అసలు చెప్పేశాడు. ఏమంటే ఈయన వామనుడు కాదు, శ్రీ మహావిష్ణువు అన్నాడు. శ్రీ మహావిష్ణువు అయితే ఇంకా మంచిదే కదా అన్నాడు ఈయన. మనం చేసిన యజ్ఞం ఫలించినట్టే కదా. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదంజెందుకరంగు క్రిందగుట.
మీదైనా కరంబుంట మేల్కాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. గురువర్య శుక్రాచార్య ఎటువంటి చెయ్యి నన్ను దేహి అని అడుగుతుందో తెలుసా? ఆదిన్ శ్రీసతి కొప్పుపై. ఆయనకే సంపదలు లేక కాదు, మనందరికీ సంపదలను ప్రసాదించేటువంటి లక్ష్మీదేవి ఆయన భార్య అయ్యా. ఆయన భార్య యొక్క కొప్పు మీద, శరీరం మీద, ఆమె పవిట మీద, పాదాబ్జముల మీద, కపోలముల మీద, పాలింట్ల మీద నోత్ర మర్యాదంజందు కరంబు మాటి మాటికి తాకేటువంటి ఆ యొక్క చెయ్యుందే, ఆ చెయ్యి ఈరోజు నా దగ్గరికి వచ్చి దేహి నాకు 3 అడుగులు ఇవ్వని అడుగుతుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క చెయ్యి క్రిందయ్యి నేను ఇచ్చేటువంటి వాడి చెయ్యి పైనుందంటే అంతకంటే సార్థకం ఏముంది జన్మకు, నేను ఇస్తాను అన్నాడు అని భార్య ఛాయ చూశాడు. భార్య ఛాయ చూసేటోటికి భార్య అప్పుడే అర్థం చేసుకుంది బలిచక్రవర్తి. వెంటనే బంగారు కలశంతో నీళ్లు తీసుకువచ్చింది. ఆయన మొట్టమొదట కుడిపాదం గడగాలి కాబట్టి ఆయన పాదాలు ఒక పళ్ళెంలో పెట్టాడు. ఆ పళ్ళెంలో పాదం పెట్టంగానే కుడికాలు గడుగుతున్నారన్నమాట. కుడికాలు కడిగారు. ఇంకా ఎట్లా అంటే ఆ పవిత్రమైనటువంటి గంగాజలం, గంగాదేవి ఉద్భవించినటువంటి శ్రీహరి పాదోద్భవం గంగాం కదా, అటువంటి గంగే ఉద్భవించినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాదాలు 2 కూడా, కుడిపాదం ఎడం పాదం 2 కూడా ఆ వింధ్యావళి బంగారు కలశంలో నుంచి నీళ్లు పోస్తూ ఉండగా ఆ బలిచక్రవర్తి కడిగాడు. శిరస్సు మీద జలుకున్నాడు. ఆయనకు గంధ పుష్పాడులతో అర్చన చేశాడు. అర్చన చేసి ఇక ఆ దాన్ని కమండలంతో నీళ్లు తీసుకుని, బంగారు కమండలంతో ఆయన చేతిలో పోయాలన్నమాట. ఆయన ఇట్లా చేయి పట్టాడు. ఈయనేమంటే ధార అంటే దానం ఇచ్చేటప్పుడు దార పోయడం అంటారే, అట్టా ఆ నీళ్లను ఆయన చేతిలో పోసి మీరు అడిగినటువంటి 3 అడుగులు దానం చేస్తున్నారని చెప్పాలన్నమాట. ఆ బలిచక్రవర్తి ఆ కమండలాన్ని తీసుకొని నీళ్ళు ఇట్ట పోయినాడు. పోయిపోతే నీళ్లు రాలే దాంట్లో నుంచి. అప్పుడు ఏం జరిగింది? ఈయన రెడీగా ఉన్నాడు చేతులు పట్టుకొని, ఆయన నీళ్లు పోస్తే నీళ్లు రాలేదు. ఏం తప్ప నీళ్లు రాలేదని చూస్తున్నాడు. ఒక్కసారి నేను సూచిస్తా ఇట్టి ఇవ్వండి అని చెప్పి వామనుడు తీసుకున్నాడు అనమాట. తీసుకొని దర్భపోస తీసుకొని దాంట్లో పొడిచాడు. దాంట్లో శుక్రాచార్యులు ఉన్నాడు. శుక్రాచార్యులు సూక్ష్మ రూపం ధరించి ఆ నీళ్లు రానియకుండా ఆపేశాడు అన్నమాట. అది విష్ణువుకు తెలుసు కదా వామనుడికి. వెంటనే దర్భతో పొడిచాడు. దర్భతో ఈయన చిన్నగా పొడిచుంటాడు. పొడవంగానే కన్ను పోయింది. ఆయన బయటకు వచ్చేసాడు. మళ్ళీ మామూలు శుక్రాచార్యులు అయిపోయినాడు. అంటే ఆఖరి సమయంలో కూడా ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ కన్ను పోయిన తర్వాత ఈ శుక్రాచార్యులు బయటకు వచ్చాడు. నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఆ నీళ్లను ఇలా ధారపోసి మీకు మనస్ఫూర్తిగా 3 అడుగుల భూమిని నేను దానం చేస్తున్నాను అన్నాడు. దానం చేస్తున్నాను అనగానే నాకు ఒక్కసారి 3 అడుగుల భూమిని చూపిస్తే బాగుంటుంది అన్నాడు. ఈ సామ్రాజ్యంలో ఎక్కడైనా నువ్వు 3 అడుగులు తీసుకోవచ్చు అన్నాడు. ఓహో అలాగా అని చెప్పి అప్పుడు ఆ వామనమూర్తి ఆ 3 అడుగులను తీసుకోవడానికిగా ఆయన చూపించినటువంటి, ఆయన త్రిలోకాధిపతి అయినటువంటి బలిచక్రవర్తి చూపించినటువంటి 3 అడుగులను తీసుకోవడానికిగా తన యొక్క రూపాన్ని పెంచుతున్నాడు. ఎలాగయ్యా? అంతంతై వటుడింతై నభోవీధిపై నంతై తానంతై పెరిగిపోతూ ఉన్నాడు అనమాట. పెరిగిపోతుంటే మొట్టమొదట వామనమూర్తి పెద్దవాడయ్యే సమయానికి సూర్యమండలం దాకా పోయిందట ఆయన శిరస్సు. ఆ సూర్యమండలం ఏంటంటే ఆ వామనమూర్తి యొక్క శిరస్సులో పెట్టుకున్నటువంటి ఆభరణం మాదిరి ప్రకాశిస్తుందట. ఈ దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దానవులు అందరూ కూడా చూస్తున్నారు. ఇంకా పైకి పెరిగాడు.
ఇంకా పైకి పెరిగేటోటికి ఆ సూర్యుడు ఆయన వక్షస్థలం మీద ప్రకాశిస్తున్నట్ట. ఇంకా పెరిగాడు. ఇంకా పెరిగేటోటికి ఆయన మొలనూలు దగ్గర పెట్టుకునే ఆభరణం మాదిరి ఉన్నట్టు సూర్యుడు. ఇంకా పెరిగిపోయినాడు. ఇంకా పెరిగేటోటికి ఆయన కాలి అందెలో ఉండేటువంటి ఆభరణంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అంటే సూర్యమండలం ఆయన పాదాల మీదకి వచ్చిందన్నమాట. అంటే ఇక్కడి నుంచి సూర్యమండలం ఎంత ఉందో అంత దూరం ఆయన పాదమే ఉందన్నమాట. అలా విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచమంతా వామనావతారంతో నిండిపోయింది. నిండిపోయినప్పుడు దేవ యక్ష కిన్నర గంధర్వాదులందరూ కూడా ఆ మహానుభావుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ స్తోత్రం చేస్తూ ఉంటే ఆయన్ను అర్చించడానికి బ్రహ్మదేవుడు దివ్యమంగళ విగ్రహమైనటువంటి ఆ వామనమూర్తిని దర్శిస్తున్నాడు. జాంబవంతాదులందరూ కూడా వచ్చేశారు. జాంబవంతాదులందరూ కూడా వచ్చి ఆ వామనమూర్తి దివ్య స్వరూపాన్ని దర్శించి అనేక ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారట వామనమూర్తికి. వామనమూర్తికి ఆ జాంబవంతుడు ఎన్నోసార్లు ప్రదక్షిణం చేశాట. చేసి ఆ వామనమూర్తిని దర్శించుకొని అందరూ కూడా నమస్కారం చేశారు. బలిచక్రవర్తి, నీ యొక్క భూమి అంతా కూడా ఒక్క పాదంతో సరిపోయిందయ్యా, రెండవ పాదం స్వర్గలోకం సరిపోయింది అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏం చేయడానికి అర్థం కాక స్థాణుడైపోయి చూస్తున్నాడు అనమాట. అందరూ ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్నారు. అప్పుడు ఆ పాదాలు గడిగేట బ్రహ్మదేవుడు. అంటే అటువంటి పాదాలు ఇంక దొరకవు కదా అని చెప్పి, అదే బ్రహ్మ గడిగిన పాదం అంటారే, ఆయన త్రివిక్రమావతారం అన్నమాట అది. అప్పుడు జాంబవంతుడు ఒక 21 సారి ప్రదర్శన చేసేసాట. గబగబ ఎంత శక్తివంతుడో చూడండి. అప్పుడు ఆయన యొక్క పాద భాగం, ఒక్క పాదానికి ఈ లోకాలన్నీ సరిపోయినాయి, ఇంకొక పాదానికి స్వర్గం సరిపోయింది. అందరూ దర్శిస్తున్నాడు. దర్శించిన తర్వాత ఉన్నట్టుండి ఉపసంహారం చేసేసాడు రూపాన్ని. మళ్ళీ గొడుగు పట్టుకొని వామనుడు మాదిరి ఉన్నాడు. యజ్ఞం కొరవ ఉంది కదా, కొరవ పూర్తి అయిపోయింది. ఇప్పుడు బలిచక్రవర్తి ఆయనకు బాకీ ఉన్నాడు, ఒక అడుగు బాకీ ఉన్నాడు. ఆయన ఆస్తంతా అయిపోయింది. యజ్ఞం పూర్ణాహుతి అయిపోయింది. పూర్ణాహుతి అయిపోయిన పాట బృహస్పతితో చెప్పాట, బ్రాహ్మణులందరినీ తృప్తిపరిచి ఎక్కడ ఎవరూ చేయనటువంటి దానవీరుడిగా పేరు పొందినటువంటి ఈ బలిచక్రవర్తి నాకు ఒక్క అడుగు బాకీ ఉన్నాడు, ఇవ్వలేదు, ఈయన్ని వరుణ పాశములతో కట్టివేయండి, బంధించండి అన్నాడు. అప్పుడు బృహస్పతి కొన్ని మంత్రాలు చెప్పాడు. ఇమం మే వరుణశ్రుధీహవ మధ్యాచ మృడయ త్వామ వశ్యురాజకే తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదాశ ఆస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ భోత్సురశగుం సపాన ప్రమోషీ యచ్చిజ్యతే విశో యథా ప్రదేవ వరుణం వ్రతం మినీమ సిజ్య విజ్జవి యత్కించేతం వరుణదైవ్యే జనేభిద్రోహం మనుష్యాశ్చరామచి అచిత్తే యత్తవధర్మాయోపి మమానస్తస్మాదేరసో దేవరీరిషః కితవాసో యత్ర రిపుర్నదీవి యత్వాగా సత్యముతయన్న విద్మ సర్వాతా విక్షసిధరేవ దేవ అథాదేశ్యామ వరుణ ప్రయాసః అని ఆయన ఎప్పుడైతే మంత్రం చదివాడో మనకు కంటికి కనపడనటువంటి ఒక పాశాలు వచ్చి ఆయన చుట్టుకున్నాయి బలిచక్రవర్తిని. అంతే, బలిచక్రవర్తి ఆ వరుణ పాశాలకు కట్టుబడైపోయినాడు. అంటే మనిషి మామూలుగానే ఉన్నాడు, మంత్రంతో కట్టేశారనమాట. అప్పుడు ప్రహ్లాదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నాడంటే, వామనుడు ఈయన దానగుణంలో ఏదడిగినా ఇస్తారన్నారు కదా, నాకు ఇలేకపోయినాడు కదా, నాకు బాకీ ఉన్నాడు కదా, 3 అడుగులు ఆక్రమించేశాను, ఇప్పుడు 3 అడుగుల్లో నాకు ఎక్కడిస్తావు అంటే, అప్పుడు బలిచక్రవర్తి నా శిరస్సు మీద పెట్టు, తల ఇంకెక్కడ నాకు చోట్లేదు అన్నాడు. శిరస్సు మీద నేనేం పెట్టడు, కానీ శిరస్సు తప్ప నాకు ఇంకేమి లేదయ్యా అన్నాడు. అంటే నీ లోకాలే కాకుండా నువ్వు కూడా నా స్వాధీనం అయిపోయినావు, అంతే కదా. ఇప్పుడు 3 అడుగులు అంటే ఇప్పుడు అర్థమైంది కదా.
లోకమంతా దానం చేసేసాడు, ఇంకేమీ లేదు, ఈయనే దానం చేసుకున్నాడు. నా శిరస్సు మీద పెట్టండి అంటే నేను కూడా నీ స్వాధీనం అయిపోయినాను అని. ఇంక ఈయన కూడా విష్ణువు చెప్పినట్టు వినాల్సిందే కానీ ఈయన స్వతంత్రుడు కాదు. అప్పుడు ప్రహ్లాదాదులందరూ కూడా వచ్చి, వింధ్యావళి వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన్ను ప్రార్థిస్తే అప్పుడు ఏం చెప్పాడంటే, ఏం పర్వాలేదమ్మా, మీ యొక్క బలిచక్రవర్తి చాలా గొప్పవాడు, ఆయన్ని ఇలా చేయాలని వచ్చాను నేను. ఆయన త్రిలోకాధిపతి అయ్యేటువంటి రోజులు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి మన్వంతరంలో, అంటే సావర్ణి మన్వంతరంలో ఈయన దేవేంద్రుడిగా ఉంటాడు, దేవేంద్రుడిగా ఉండి పరిపాలన చేస్తాడు. వైవస్వత మన్వంతరం తర్వాత వచ్చేటువంటి సావర్ణి మంత్ర సూర్య సావర్ణి మన్వంతరంలో ఈయన దేవేంద్రుడు అవుతాడు. అప్పటి వరకు అతల వితల సుతల లోకంలో ఉంటాడు. సుతల లోకంలో రాక్షసులు సేవిస్తూ ఉండగా ఈయన అనేక సుఖాలు అనుభవిస్తూనే అక్కడ క్షేమంగా ఉంటాడు. కాబట్టి మీరేమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ లోకాన్నంతా దేవతలు పరిపాలిస్తారు, రాబోయే మన్వంతరంలో ఈయన దేవేంద్రుడు అవుతాడని చెప్పి ఆయన్ను అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన్ను నేరుగా సుతల లోకానికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి భార్యా సమేతుడై ఆ సుతల లోకానికి వెళ్ళిపోయినాడు. ప్రహ్లాదుడు వచ్చినప్పుడు నమస్కరించేదానికి కూడా ఆయనకు చేతులు రాలేదట బలిచక్రవర్తికి. వరుణపాశాలు కట్టేసి ఉన్నాయి కదా, అప్పుడు ఆ వరుణపాశాన్ని ఓడదీసేసి మామూలుగా బలిచక్రవర్తిని చేసేసి సుతల లోకానికి పోయినాడు. సుతల లోకంలో శ్రీ మహావిష్ణువు స్వాధీనంలో ఉన్నాడు. ఆయన ఈనాటికి కూడా సుతల లోకంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి మన్వంతరంలో, ఇది వైవస్సు మన్వంతరం కాబట్టి ఈసారి వచ్చే మన్వంతరంలో ఆయన త్రిలోకాధిపతి అవుతాడు. ఆ విధంగా బలిచక్రవర్తి సుతలలోకంలో ప్రకాశిస్తున్నాడు. ఇది వామనావతార ఘట్టం అన్నమాట. ఈ విధంగా వామనుడు అందరికీ కూడా ఆశీర్వచనాలు చేసి మరల కశ్యప ప్రజాపతి తన యొక్క తల్లి అయినటువంటి ఆ అదితి యొక్క ఆశీస్సులు తీసుకుని తన అవతారాన్ని చాలించి తాను అదృశ్యమైపోయినాడు. ఆ అవతారాన్ని అక్కడికి చాలించేశాడు. ఇది వామనావతార యొక్క ఘట్టమయ్యా అని చెప్పి జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు వివరించాడట.